హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రథసప్తమి సందర్భంగా అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. మన బద్వేల్లో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎంత బాగా జరుగుతుందో చూడండి. అంగరంగ వైభవంగా జరుగుతుంది. అన్ని వాహనాల్లో ఊరేగింపు కూడా జరుగుతుంది. సో నేను వీలైనంత వరకు కొన్ని వీడియోస్ అయితే తీశాను. ఎవరైతే టెంపుల్ కి వెళ్ళలేకపోయారో వారందరూ కూడా మన వీడియోస్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడిలో రథసప్తమి వేడుకలు ఎంత చక్కగా జరిగాయో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసిన వారైతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెంపుల్స్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్, అలాగే కుకింగ్, ట్రావెల్ ఫన్ బ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని అయితే చూసేసేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ అనేవి వస్తున్నాయండి. అట్లాగే పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ కి అట్లాగే స్వామివారి ఊరేగింపు జరుగుతా, అలాగే కోలాటం చేస్తూ చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా కోలాటం చేస్తున్నారు. ఈసారి చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ భోజనాలు కూడా జరుగుతున్నాయి, అన్నప్రసాదాలు కూడా. అలాగే మార్నింగ్ అల్పాహారం కూడా పెట్టారు. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇట్లా లంచ్ కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామివారి ఊరేగింపు అయితే గుడి చుట్టూ తిరుగుతున్నారనమాట. ఇట్లా మేళతాళాలతో కోలాటం తోటి చాలా బాగా చేశారండి. ఇక్కడ చూడండి, స్వామివారి అలంకరణ అయితే చాలా బాగా చేశారండి. పూలమాలలు కానీ వజ్ర వైడూర్యాలతో వడ్డీ కాసుల వారు వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో చూడండి. చాలా జనం అయితే వచ్చారు. రథసప్తమి రోజు ఎంతైనా ఆవు పిడకలతోటి నైవేద్యం కూడా చాలా మంది వండి పెడతారు. అలాగే చిక్కుడు రథాలు కూడా తయారు చేస్తారు కదా అందరి ఇళ్లలో పూజ కోసం అనేసి. అలాగే ఇక్కడ టెంపుల్ లోపల ఉయ్యాల అనేది పెట్టారండి స్వామివారికి. ఇట్లా పల్లకి సేవ కూడా జరుగుతుంది. ఇంకా టెంపుల్లో కూడా చూడండి ఎంత రష్ గా ఉన్నారో. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. అందరం చిన్నగా అట్లా వీడియో అనేది తీసుకున్నాము.
వీడియోది ఏంటని ఇప్పుడు గరుడ సేవలో స్వామివారిని అలంకరించారు. ఇంకా ఈ టైం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకి జరుగుతుందండి ఈ కార్యక్రమం అయితే. ఇంకా స్వామివారికి హారతులు అవి ఇచ్చేసి అలాగే గోవింద నామస్మరణతో జనాలందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నారు. చూడండి అసలు ఎంత బాగా జరిగిందో. ఈ వీడియోలో మీకు ఏం నచ్చినా సరే డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే గోవిందా అని కూడా కామెంట్ చేయండి. ఇంకా అందరూ కూడా రథాన్ని లాగాలి అని అయితే అనుకుంటారు కదా. సో ఇక్కడ రథంని కూడా వీలైనంత వరకు అందరు కూడా పట్టుకోవడానికి ట్రై చేశారండి. అందరు కూడా కొంచెం సేపు లాగారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.